వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ఈడబ్ల్యూఎస్ ఉద్యోగార్థులకు వయోపరిమితి పెంచుతూ ఏపీ సర్కార్ ప్రకటన. హర్షం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆధునిక టెక్నాలజీతో కష్టపడి పనిచేయాలి. సమీక్ష సమావేశంలో టీడీపీ శ్రేణులకు అధినేత చంద్రబాబు సూచన. వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా యూత్ అధ్యక్షులుగా పడమటి గిరిబాబు గౌడ్ నియామకం పట్ల పలువురు హర్షం. గిరిబాబుకు అభినందనలు తెలిపిన వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆర్థికంగా వెనకబడిన వర్గాల ఉద్యోగార్థులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఈడబ్ల్యూఎస్ విభాగానికి చెందిన వారికి 5 ఏళ్లు వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 34 సంవత్సరాలుగా ఉన్న వయోపరిమితి 39కు పెరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ప్రకటన పట్ల స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్, వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె వెంట ఆర్యవేశ సంఘ ప్రముఖులు ఉప్పల గంగాధర్, వాసవి సాయి నగేష్, సొలసా శ్రీను, మాతు రాజా, దువ్వా ప్రసాద్, పమ్మిడి శ్రీను, నంబూరి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున ముఖ్యమైన జీవో విడుదల చేశారు. ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్న అగ్రవర్ణాల వారికి మరి ఉద్యోగ పరిమితి ఈడబ్ల్యూఎస్ అర్హత ఉన్న వారికి ఉద్యోగ వయో పరిమితి 5 సంవత్సరాలు పెంచుతూ మరి ఈ రోజున జీవో ఇవ్వడం నిజంగా మా అందరికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 6 వయసుల్లో కూడా మరి చాలా మంది వెనకబడిన వారు, ఫైనాన్షియల్ గా వెనకబడిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక 6 వయసులు వెనకబడి ఉన్న వారందరికీ కూడా అమ్మఒడి అవనండి, ఈబీసీ నేస్తం, అలాగే ఇళ్ల స్థలాలు, ఇలాంటి పథకాలలో 6 వయసులకు కూడా సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు అందులో భాగంగా ఈడబ్ల్యూసీ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మరి 5 సంవత్సరాల వయో పరిమితి పెంచడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనకి మా 6 వయసుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆధునిక టెక్నాలజీ సాయంతో కష్టపడి పనిచేసిన వారిని గుర్తిస్తామని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏలూరులో జరిగిన జోనల్ 2 నియోజకవర్గ కన్వీనర్లు, క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీల సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని, ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వివరించాలన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అధికార పార్టీ అక్రమ కేసులు బనాయిస్తోందని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసి అక్రమ కేసులను ఎత్తివేస్తామని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, పెంటపాటి పుల్లారావు, నిమ్మకాయల చిన్నరాజప్ప, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు, మాజీ పార్లమెంటు సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఒక రాయి జగన్మోహన్ రెడ్డి సైకోల్తో మిమ్మల్ని ప్రజలు హర్షించరు, ఆమోదించరు. ఈ విషయం ఉండదు, ప్రజలు మీతోనే ఉంటారు. అట్లా కాకుండా రిప్లై కూడా మీరు ఇవ్వాలి. మీకు ఏదైనా సమాచారం కమిటీలో మీరు ఏదైనా విమర్శించాలంటే వైఎస్ ఇలాంటి టెక్నాలజీ కూడా అనుసంధానం చేస్తాం. అవన్నీ కూడా వాళ్ళకి ఒక వరం, రాష్ట్రానికే ఒక వరం. రిమైండ్ చేయాలి. నేను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు, వెళ్ళినప్పుడు నేను ఒకటే కోరాను, మీరు కానీ ఫస్ట్ టైం మా కాఫర్ డ్యామ్లన్నీ పూర్తయిపోయినాయి. కొద్దిగా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అది చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా హర్షాన్ని, ఆమోదాన్ని
తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పెట్టిన 100% తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తున్నాం, నాకు అనుమానం లేదు. కానీ ఒక రావణాసురుడి యుద్ధం ఎట్ట జరిగిందో అలాంటి యుద్ధమే జరగబోతుంది రేపు. సైన్యం మీరే, నా బలం మీరే. మీరు అనుకుంటే ఏం కాదు. కానీ జోన్ 2 బ్రహ్మాండంగా చేశారు. 42% ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసిన ఘనత ఇక్కడుండే క్లస్టర్ ఇన్ఛార్జెస్ కి, యూనిట్ ఇన్ఛార్జెస్ కి దక్కింది. బాగా చేశారు. ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేసి మంచి చెడులు చూసి అనునిత్యం ప్రజలతో అనుసంధానం చేసుకుని ఓట్లు ఎవరు సంపాదిస్తారో వాళ్లకు నేను తోడుగా ఉంటా, అండగా ఉంటా, అన్ని విధాలు ఆదుకుంటా. ఒక్క ఓటు దొంగ ఓటు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. అది నిరూపించే శక్తి, సామర్థ్యం తెలుగుదేశం పార్టీకి ఉంది. నేనున్నా, వస్తానే ఒక ట్రిబ్యునల్ వేస్తాం, అధికారం ఇస్తాం, తప్పుడు కేసులుంటే అన్ని చేస్తాం. అదే సమయంలో తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు కూడా శిక్ష చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. నేరస్తులు భయపడే విధంగా, ప్రజలు మెచ్చే విధంగా పోలీసు యంత్రాంగం విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. ఏలూరు జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో పోలీస్ శాఖ 2022-23 సంవత్సరం వార్షిక సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పాల్గొని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మతో కలిసి పలు అంశాలపై సమీక్షించారు. ఈ క్రమంలోనే పలు సూచనలు కూడా చేశారు. సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ నేరాల సంఖ్యను తగ్గిస్తూ ప్రజలకు చేరువ కావాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రవీంద్ర ధర్మ, జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కరణం కుమార్, ఎక్సైజ్ కోర్టు జడ్జ్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందులో కూడా కొన్ని కేసుల్లో సగం ప్రాపర్టీ రికవర్ చేయడం, ఓనర్స్ సగం ప్రాపర్టీ ఆయన వేరే చోట యూజ్ చేయడం జరిగింది. అందుకే డిటెక్షన్ ఎక్కువ, రికవరీ కొంచెం 5% తక్కువ ఉంది. సమ్ క్లైమ్స్ మేజర్లీ మనకి టౌన్ ఏరియాలో బైక్స్ ఎక్కువ పోతా ఉంటాయి. బైక్స్ కోసం సిసిఎస్, సిఏ, మురళీకృష్ణ స్పెషల్ కాలేజ్ అటెండ్ అవ్వట్లేదు. పార్ట్ ఆఫ్ దట్ 100-200 మాత్రం పెడుతున్నారు, మిగతా ఎగ్జామ్స్ అది ఇది అన్నారు. సో వీ గేవ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ టు డిఈఓ యాజ్ వెల్ as ఆర్జేడీ కూడా. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడు వచ్చి ఇలాంటి మీటింగ్ పెట్టినప్పుడు ఫుల్ స్ట్రెంత్, అంటే వాళ్ళ మీటింగ్ హాల్ ఎంత ఉందో ఆ ఫుల్ స్ట్రెంత్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేసి సపోర్ట్ చేయాలని క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాము. అలాంటి ఏమైనా ఇష్యూ ఉంటే ఫీల్ ఫ్రీ టు కాల్ us immediately. డిఆర్ఓ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. ఇమీడియట్ గా డిఆర్ఓ కాల్ చేస్తే దే విల్ కోఆర్డినేట్ ఇమీడియట్లీ. దాట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు కమ్యూనిటీ పోలీస్. సెకండ్, ఈ రోజుకి క్రైమ్ అన్నది ఫిజికల్ క్రైమ్ కన్నా మెంటల్ క్రైమ్ ఎక్కువ ఉన్నాయి. మెంటల్ క్రైమ్ ఇన్ ద సెన్స్ సోషల్ మీడియాలో జరిగే అబ్యూసెస్, సైబర్ క్రైమ్. ఇక్కడ ఉన్న వాళ్ళ మనలోనే చాలా మందికి అంటే ఒక 20-30% దే మే బి గుడ్ ఇన్ ఐటీ, కంప్యూటర్ సిస్టమ్స్, మొబైల్, దాని మీద కొంచెమన్నా ఐడియా ఉంటుంది, ఏది చెయ్యకూడదన్న ఐడియా. బట్ మెజారిటీ ఆఫ్ us don't even know what not to do. మీకు 5 lakhs అమౌంట్ పడింది, మీరు క్లిక్ చేసి మీ అడ్రస్ ఎంటర్ చేస్తే మీకు పంపిస్తామని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. 5 లక్షల అని చూసి క్లిక్ చేస్తారు అంతే. ఆ ఓటీపీ మీకు వచ్చింది, మీరు ఓటీపీ మాకు చెప్తే మీ అకౌంట్ లో 1 lakh మీకు డిపాజిట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా యూత్ అధ్యక్షులుగా పడమటి గిరిబాబు గౌడ్ ఎంపిక కావడం పట్ల పలువురు వైఎస్ఆర్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో గిరిబాబు గౌడ్ ను కలిసి పూలమాలలు, పుష్పగుచ్చాలు అందించి దుస్సాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ బూత్ కన్వీనర్ల కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి, పామరు నియోజకవర్గ పరిశీలకులు మండవల్లి సోంబాబు, నాయకులు మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు మాట్లాడారు. కష్టపడి పనిచేసే నాయకులను తమ పార్టీ అధిష్టానం గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. కావున ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు. మరలా వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లతో పాటుగా అనిల్ గౌడ్, పాములపర్తి శ్రీను, చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఏదో చెప్పనన్నా. జై జగన్, జై జగన్, జై జగన్.
జంగారెడ్డిగూడెం పట్టణానికి సంబంధించి గిరిబాబు గౌడ్ తమ్ముడు జిల్లా యూత్ ప్రెసిడెంట్గా ఏలూరు జిల్లా యూత్ ప్రెసిడెంట్గా ఎన్నికైన సందర్భంగా నాయకులు కార్యకర్తలందరం కూడా సంతోషిస్తూ వారికి అండగా మేము ఉంటామని చెప్పి నిలబడేదానికి ఆయన చేసే ప్రతి కార్యక్రమంలోనూ మా అండ ఎప్పుడు ఉంటుందని చెప్పి చెప్పుకుంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యూత్ ప్రెసిడెంట్గా ఎన్నికైన గిరిబాబు గారికి కూడా మేము చెప్పేది ఏంటంటే నాయకులందరినీ సమన్వయంతో కలుపుకుంటూ వెళ్ళి పార్టీకి మంచి పేరు తెచ్చేలా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం కూడా ఒకటే బడుగు బలహీన వర్గాలను ఆదర్శంగా తీసుకోవాలని వారికి మంచి మంచి పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఏలూరు సంబంధించి ఇవ్వడం అనేది కూడా గర్వకారణం. దీన్ని దృష్టి పెట్టుకుని అందరినీ కూడా సమన్వయంతో పనిచేసుకుని వెళ్ళమని కోరుకుంటూ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఎంతో కార్యకర్త స్థాయి నుంచి కష్టపడుతూ వస్తున్నటువంటి తమ్ముడు గిరిబాబు గౌడ్కి అధిష్టానం గుర్తించి మరి జిల్లా యూత్ బాధ్యతలు అప్పగించడం మరి ఎంతో శుభపరిణామం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకి కూడా గుర్తింపు ఉంటుందనేటటువంటి దానికి ఒక మంచి నిదర్శనం. మరి మన మత ప్రాంతాన్ని అభివృద్ధి జరగాలి, అదేవిధంగా రాజకీయంగా ఎదగాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజున మన గిరిబాబు గౌడ్కి ఇచ్చినటువంటి పదవే నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మరి గుర్తించి బీసీలకు ఇచ్చినటువంటి ఈ యొక్క సముచిత స్థానం ఏదైతే ఉందో సమర్థవంతంగా ప్రతి ఒక్క బీసీ కూడా గుర్తుంచుకుని రాబోయే రోజుల్లో మరి పెద్ద ఎత్తున మీ యొక్క దీవెనలు వైఎస్ఆర్సీపీ పార్టీకి అందజేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళకు పెద్దపేట వేశారంటే నిదర్శనం ఎప్పుడూ రానిది మన జంగవడానికి బీసీ జిల్లా అధ్యక్షులు అదే యువజన విభాగానికి జిల్లా అధ్యక్షులు చేసిన ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గిరిబాబు గారు కూడా అందరినీ కలుపుకొని మన రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, వచ్చేది ఎలక్షన్ కాబట్టి రాత్రింబవళ్ళు కష్టపడి మన పార్టీకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అప్లాండ్ ఏరియా జంగారెడ్డిగూడెం మెట్ట ప్రాంతం నుంచి మరి ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున మెట్ట ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులుగా ఇవ్వడం, అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందిన పడమటి గిరిబాబు గౌడ్ గారికి ఇవ్వడం మేమందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఏలూరు జిల్లా యూత్ అధ్యక్షుడిగా నియమించబడిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఉన్నమటి లీజా గారికి, అలాగే ఏలూరు పార్లమెంటరీ సభ్యులు శ్రీ కోటగిరి శ్రీధర్ గారికి, అలాగే మిగిలిన ఎమ్మెల్యే అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పదవి అనేది బాధ్యతగా తీసుకున్నాం తప్ప దీన్ని అలంకారప్రాయంగా కాకుండా బాధ్యతగా తీసుకుని మేము అన్ని కార్యక్రమాలు కలిపి తీసుకుని 2024లో మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి చేసే దిశగా నేను పయనిస్తాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకుల తెల్లవారుజాము నుంచే స్వామివారికి పలు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవాలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ప్రధాన అర్చకులు రవికుమారాచార్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు వాసవి సాయి నాగేష్లు కోరారు. జరగండి, అందరూ హారతి తీసుకోవాలండి.
జై శ్రీమన్నారాయణ. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన మరియు స్వామివారి యొక్క తోమాల సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క నివేదన కార్యక్రమాన్ని నిర్వహించి తర్వాత మంగళాశాసన అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము, హారతి మరియు అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు శనివారం కావడంతో విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా చక్కగా నిర్వహించడం జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. మన ఆలయంలో ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు అష్టదళ పద్మారాధన సేవ కార్యక్రమం, స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అవకాశం ఉన్న భక్తులంతా కూడా ఈ అష్టదళ పద్మారాధన స్వర్ణ పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా తమ సంస్థ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారని జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్
పిపివి గంగాధర్ రావు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కావున ప్రయాణికులు వారి సమస్యలు, సలహాలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట ఏఎం వరలక్ష్మి ఉన్నారు. ప్రయాణికుల అవసరాలు, ప్రయాణికుల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వారికి కలిగి ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని సోమవారం వచ్చే ఎల్లుండి 27వ తారీఖు డయల్ యువర్ డిఎం అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది జంగారెడ్డిగూడెం తరఫు. కాబట్టి జంగారెడ్డిగూడెం డిపో ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క ప్రయాణ సంబంధమైన సమస్యలు, సలహాలు, అలాగే బస్టాండ్లో కమ్యూనిటీకి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా కూడా ఉంటే ఈ డైల్ యువర్ డిఎం కార్యక్రమంలో మాకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ అవకాశాన్ని జంగారెడ్డిగూడెం డిపో ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన డిపో పరిధిలో జంగారెడ్డిగూడెం మండలం, కామారపుకోట మండలం, అలాగే బుట్టాయిగూడెం మండలం, అలాగే కొయ్యలగూడెం మండలం, ఈ మండలాలన్నీ కూడా కవర్ అవుతాయి. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. 9959554889 సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఫోన్ చేసి తమ సమస్యలను, సలహాలను ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా వరుసగా 4వసారి స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మను నియమించడం పట్ల ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలో ఆమెను సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు ఉప్పల గంగాధర్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీలో కష్టపడి పనిచేస్తున్న సాయిబాల పద్మకు వరుసగా 4వసారి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి సాయి నగేష్, తొలసా శ్రీను, మాతురాజు, దువ్వా ప్రసాద్, పమిడి శ్రీను, నంబూరి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇండియాలోనే ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు కనబడలేదు. అదేవిధంగా బీసీలకు 11 సీట్లు ఇచ్చి ఈ వ్యవస్థని పూర్తిగా మార్పు తీసుకుని వస్తున్నారు. చంద్రబాబు పరిపాలనలో బీసీలకు ఎంతమందికి ఇచ్చారు, రాష్ట్రంలో బీసీలకు ఎంతమందికి ఇచ్చారు. ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలుగా ఆర్యవైశ్యులు ఆడబడిచినటువంటి వందనపు సాయిబాల పద్మ గారికి 9 సంవత్సరాలుగా అంటే 4 పర్యాయములుగా ఇదే పదవి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మరి పార్టీకి అంకిత భావంతో చేసినటువంటి వ్యక్తులకి ఈ పదవి రావడం సందేహం లేదని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా పార్టీని నమ్ముకున్న వ్యక్తులకి పదవులు ఇవ్వడంలో అతిశక్తి కాదని కూడా తెలియజేస్తూ, మరి ఈ పదవి ఇచ్చినందుకు జంగారెడ్డి ఆర్యవైశ్య సంఘం నుంచి పూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ పదవి రావడానికి ప్రధాన కార్యక్రమైనటువంటి మన చంద్రపూడి ఎమ్మెల్యే విఆర్ విలేజ్ గారు, మరి అంతేకాకుండా ఆళ్ల నాని గారు, మన ఎంపీ గారు కోటగిరి శ్రీధర్ గారు, వీరందరూ కూడా కలిపి ఈ పదవి రావడానికి వారికి పూర్తిగా సహకరించేందుకు వారు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ పదవి ఇచ్చినందుకు అంతేకాకుండా వందనపు సాయిబాల పద్మ గారు భర్త అయినటువంటి చామర అధ్యక్షులు వందన వెంకటేశ్వరరావు గారు కర్త కర్మ క్రియ అన్ని కూడా ఆయన నడిపించడంలో మరి తాను కూడా భాగస్వామి ఈ పదవి తేవడంలో ఆయన కూడా సఫలీకృతం అయ్యారని చెప్పి తెలియజేస్తూ, అంతేకాకుండా మా టౌన్ ప్రెసిడెంట్ గారు పిపిఎన్ చంద్రరావు గారు కూడా ఈ పదవికి సహకరించినందుకు పూర్తిగా ధన్యవాదాలు ఆయన కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం మాకు కల్పించినందుకు కూడా సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి ఒక బాలుడిపై దాడి చేసి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జేపీ సెంటర్ సమీపంలో నివసిస్తున్న ధర్మవరపు గోపి ఒక ప్రైవేట్ ఉద్యోగి. ఇతని భార్య బేబీ పట్నంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి కుమారుడు సంజయ్ కూడా అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం బేబీని ఆమె భర్త పాఠశాలలో దింపి వేరే పని మీద వెళ్లిపోయాడు. సైకిల్ పై వచ్చే సంజయ్ ఎంతకీ పాఠశాలకు రాకపోవడంతో
అతని తల్లి బేబీ తండ్రి గోపికి సమాచారం అందించారు. దీంతో ఇంటికి వచ్చి చూసేసరికి బాలుడి చేతికి రక్త గాయాలై ఉండడం చూసి వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. ఉదయం పాఠశాలకు వెళ్లే క్రమంలో ఇంటి వద్దకు సుమారు 30 నుంచి 35 ఏళ్లు వయసు ఉన్న అపరిచిత వ్యక్తి వచ్చి తన తండ్రి ఉన్నారా అని ప్రశ్నించాడని, లేరని సమాధానం చెప్పడంతో అతని వెంట తెచ్చుకున్న బ్లేడుతో దాడి చేశాడని, తాను సైతం ప్రతిఘటించడంతో అపరిచిత వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడని బాలుడు చెప్తున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాలుడి తండ్రి గోపి తెలిపారు. పేరు సంజయ్. నేను స్కూల్కి వెళ్ళడానికి మొత్తం అంతా రెడీ అయిపోయి బ్యాగ్ క్యాష్ బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే ఎవరో తెలియని వ్యక్తి వచ్చి మీ డాడీ ఉన్నారా అని చెప్పి అడిగారు. అడిగితే నేను లేరు అంకుల్ బయటికి వెళ్ళారంటే వెంటనే నన్ను వెనక్కి తోసి బ్లేడ్తో కోసేసారు చేతి మీద. కొయ్యంగానే మళ్ళీ అదే ఫోర్స్తో మెడ మీద కూడా కొయ్యడానికి ట్రై చేశారు. మెడ మీద లైట్గా గీసుకొని నేను వెంటనే వెనకాల ఉన్న స్టిక్ తీసుకొని తన తల మీద కొట్టి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇచ్చాను తన మీదకి. నా పేరు ధర్మవరపు గోపి అండి, మాది జంగారెడ్డిగూడెం. మా బాబు 8:30 స్కూల్కి వెళ్ళాల్సిన బాబు 9:30 వరకు స్కూల్కి వెళ్ళిపోతే మా మిస్సెస్ బాబు ఇంకా స్కూల్కి రాలేదు, నా టిఫిన్ బాక్స్ కూడా బాబు దగ్గరే ఉంది అంటే ఎందుకు స్కూల్కి వెళ్ళలేదని నేను పని మానుకొని బాబు దగ్గరికి వచ్చేపాటికి బాబు రక్తం అడుగులో పడిపోయి ఉన్నాడండి. అసలు ఏం జరిగింది ఏంటంటే నేను కంగారులో ఇక వెంటనే హాస్పిటల్కి వేసుకెళ్ళానండి. బాబుకి సుఖొచ్చినాక అడిగితే మీ డాడీ ఉన్నారా అని అడిగారంట. లేడన్నాడంట. లేడనగానే బయటికి వెళ్ళే బాబుని వెంటనే లోపలికి తోసేసి బాబు మీద అటాక్ చేసి ఇష్టానుసారంగా అతని దగ్గర తెచ్చుకున్న బ్లేడో శాఖతోనో దేనితోనో అటాక్ చేసేసాడంట అండి. అటాక్ చేసేపాటికి బాబు కూడా ప్రతిఘటించాడంట, అతను కూడా కొట్టాడంట. బాబుకి చేతికి ఇంజూరీ అయింది, కుట్లు పడినాయండి. మాకు చాలా బాధగా ఉందండి. ఇలాంటి సంఘటన మళ్ళీ ఏ పేరెంట్స్కి జరగకూడదండి. అదే కనుక మెడకు కూడా అటాక్ ఇచ్చాడండి. కొంచెంలో తప్పుకుందో మెడకు తగిలినట్టయితే మా బాబు మాకు దక్కేవాడు కాదు. ఇతన్ని వెంటనే పట్టుకోవాల్సిందిగా కోరుచున్నామని. విద్యార్థులను ప్రోత్సహించేలా శ్రీ భారతీయ మైత్రి ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యలో ప్రతిభ చూపిన 16 మంది విద్యార్థులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా ప్రోత్సాహకాలు అందించారు. ఈ సందర్భంగా ధనకుమార్ మాట్లాడుతూ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పంది పోతురాజు, విజయ లలిత కుమారి దంపతుల వితరణతో స్వర్గీయ పంది గంగయ్య వెంకమ్మ జ్ఞాపకార్థం విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రక్కి రోహిణీ కుమార్, గ్రామ సర్పంచ్ కనుపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు జంగారెడ్డిగూడెంకి చెందిన శ్రీ భారతీయ మైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు పంది పోతురాజు గారు వారి తల్లిదండ్రులు జ్ఞాపకార్థం ఇక్కడ ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులు ప్రతిభ చూపించినటువంటి 16 మందిని ఎంపిక చేసి ఆ పిల్లలందరికీ విద్యా ప్రోత్సాహకాలుగా మరి పెద్దలందరి సమక్షంలో వాళ్ళు వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ మరింత విద్యా ప్రగతిని వాళ్ళ నుంచి ఈ సమాజం అందుకోవాలి, వాళ్ళ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సత్సంకల్పంతో ఈ రోజున వాళ్ళందరికీ మెడల్స్, ప్రశంసా పత్రాలు ఇవ్వటం ఒక ఎత్తైతే, నేను ఆశ్చర్యపోయినటువంటి అంశం ఏంటంటే 16 మంది బిడ్డలను కన్న తల్లిదండ్రులకి సత్కారాన్ని ఇదే వేదిక మీద శ్రీ భారతీయ మైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు పంది పోతురాజు గారు నిర్వహించడం నిజంగా మర్చిపోలేనటువంటి అంశం. ప్రతి సంవత్సరం కూడా ఇదే రీతిలో మన పాఠశాలలో మైత్రి ఫౌండేషన్ తరఫున పోతురాజు గారు అనే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా ఆయన చేసేటువంటి అద్భుతమైన కార్యక్రమం పిల్లలను ప్రోత్సహించడం. ఈ పిల్లలను ప్రోత్సహించడం వల్ల విద్యలో మెరిట్ అనేది అనుకుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు మా పాఠశాలలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఈడబ్ల్యూఎస్ ఉద్యోగార్థులకు వయోపరిమితి పెంచుతూ ఏపీ సర్కార్ ప్రకటన, హర్షం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆధునిక టెక్నాలజీతో కష్టపడి పనిచేయాలి, సమీక్ష సమావేశంలో టీడీపీ శ్రేణులకు అధినేత చంద్రబాబు సూచన.
వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా యూత్ అధ్యక్షులుగా పడమటి గిరిబాబు గౌడ్ నియామకం పట్ల పలువురు హర్షం. గిరిబాబుకు అభినందనలు తెలిపిన వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.